శిబిర విద్యార్థులు అగ్నిహోత్రము అనేది ఒక బేస్ మూలము. దీంట్లో మనము వివిధ సంస్కారాలను బట్టి కొన్ని మంత్రాలు, కొన్ని క్రియలు చేర్చడము, తీసివేయడం జరుగుతూ ఉంటుంది. అన్నం వండిన తర్వాత దాన్ని పులిహోర చేసుకోవచ్చు, దద్దోజనం చేసుకోవచ్చు, బిర్యానీ చేసుకోవచ్చు, పులగం చేసుకోవచ్చు, కొబ్బరి అన్నం చేసుకోవచ్చు, ఎన్నైనా చేసుకోవచ్చు. మొదలు అన్నం వండడం రావాలి, అది సరిగా వస్తే అన్నీ చేయొచ్చు. అగ్నిహోత్రము మనం రోజు నిత్య అగ్నిహోత్రం చేస్తున్నాం. ఈ కాన్సెప్ట్ ఏమిటో అర్థమైతే అన్నీ కూడా అందులో సమ్మిళితం అవుతాయి. కనుక చిన్న అగ్నిహోత్రం మరి ఎక్కడో వేల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ పనికి వాళ్ళ పుస్తకాలు పట్టుకొచ్చారు. కాకపోతే విశేషమైన కృషి చేశారు, ప్రయత్నం చేశారు, చేస్తున్నారు, ఇప్పటికీ చేస్తున్నారు. మనము పురాణంలో చదువుతాం, రాక్షసులు ఘోరమైన తపస్సు చేస్తారు. దేవతలు తపస్సు చేసినట్టు ఎక్కడా కనబడదు. రాక్షసులే భస్మాసురుడు, మహిషాసురుడు, నరకాసురుడు, రావణాసురుడు, వీళ్ళకి ఏం పని లేదు, ఇంకా తపస్సు చేయడమే. ఇక ఆ బ్రహ్మదేవుడు వచ్చి వరాలిస్తారు. అట్లా రాక్షసులు తపస్సు బాగా చేస్తారు. దేవతలకు ఏమిటంటే సుఖభోగాలు కావాలి, పప్పుచారు కావాలి, పులిహోర కావాలి, దద్దోజనం కావాలి, ఇడ్లీలో చట్నీ ఉండాలి, అది కొబ్బరి చట్నీ ఉండాలి. ఇవి దేవతల సుఖాలు. అందుకే దేవతలు ఓడిపోతూ ఉంటారు, రాక్షసులు వస్తూ ఉంటారు. మళ్ళీ దేవతలు ఎక్కడికి వెళ్ళిపోతారు? పాతాళానికి పారిపోతారు. అక్కడ కూర్చొని ఆలోచిస్తారు, రాక్షసులు స్వర్గాన్ని ఆక్రమించారు, ఎలా వారిని తరిమేయాలి. ఏం చేస్తారు వాళ్ళు? చివరికి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు. ఇక ఏదో ఒక అవతారం ఎత్తవయ్యా, మమ్మల్ని ఉద్ధరించు, రాక్షసుల పని పట్టు అని చెప్తే విష్ణుమూర్తి అవతారం ఎత్తుతాడు. ఆ విష్ణువు ఎవరు అంటే యజ్ఞో వై విష్ణువు, యజ్ఞమే విష్ణువు. యజ్ఞము ఎక్కడ ఉంటే లక్ష్మి అక్కడ ఉంటుంది. విష్ణుమూర్తి ఉన్న చోట లక్ష్మి ఉంటుంది. యజ్ఞము చేసిన చోట ఐశ్వర్యం ఉంటుంది, దరిద్రం ఉండదు. కనుక ఆ విష్ణువు అవతారాలు ఎత్తడం అంటే రకరకాలైనటువంటి యజ్ఞాలే అవతారాలు. గాయత్రి యజ్ఞము, మృత్యుంజయ యజ్ఞము, ఆయుష్కామ యజ్ఞము, దుష్టశక్తి నివారణ యజ్ఞము, రోగ నివారణ యజ్ఞము, వర్ష యజ్ఞము, ఇవన్నీ అవతారాలు, విష్ణువు అవతారం. కాబట్టి ఎవరో అవతారం ఎత్తరు, ఒక్క విష్ణువే అవతారం ఎత్తుతాడు. పురాణాల్లో మనం వింటాం. మరి లక్ష్మి కూడా విష్ణువు దగ్గరే ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైతే యజ్ఞాన్ని పక్కన పెట్టామో అవతారాలు కూడా అయిపోయాయి. ఏవి అవతారాలు? ఇక్కడ రాక్షసులు పెరిగిపోతూ ఉన్నారు. కనుక తప్పనిసరిగా యజ్ఞము చేయాలి, చేయించాలి. మన భాష కాదు, మన దేశం కాదు, మన వాతావరణం కాదు. ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు కదా, కానీ ఈ దేశం ఒకటే కాదు, ఆసియా ఖండం ఇచ్చు వాళ్ళు చేయించారు. కనుక మనిషి ప్రయత్నంతో ఏదైనా సాధించగలడనేది వారి చరిత్ర చూస్తే తెలుస్తుంది. సరే, కుట్రలు చేశారు, మోసాలు చేశారు, సరే అవన్నీ చేసినప్పటికీ కూడా ప్రయత్నం అయితే లేదా? ప్రయత్నం కూడా ఉంటుంది దాని వెనక. ఒక దొంగ రాగానే ఎవరు ఏ ఇంటి యజమాని తాళం చెవి చేతిలో పెట్టి తోసుకో అని చెప్పడు. ఆ దొంగ ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తాడు, ఉపాయాలు పన్నుతాడు, వ్యూహాలు పన్నుతాడు. ఆ ఇంటిని ఎలా దోచుకోవాలి, ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎక్కడ ధనాన్ని ఏ గదిలో దాచిపెట్టారు, వాళ్ళు ఎలా ఎదుర్కొంటారు, ఇంటిలో ఎవరైనా రక్షక భటులు ఉన్నారా, రక్షణ వ్యవస్థ ఉందా, ఎన్నో ప్లాన్లు వేస్తారు. మన సుబ్రహ్మణ్య గారికి ఆ విషయం బాగా తెలుసు. మరి అన్నిటినీ వాళ్ళు ఊహతోటి, ఆలోచనతోటి చేయించుకొని
రిస్క్ తీసుకొని ప్రవేశిస్తాడు. రెక్కి ముందు ఉంటుంది అనుకోండి, అయినా ఒక్కొక్కసారి రెక్కికి అందని సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా వాడు చావో రేవో తెలుసుకోవాలని ఆ దొంగ ప్రవేశిస్తాడు. ఎందుకంటే అది వాడికి జీవన మరణ సమస్య, కానీ యజమానికి కాదు. యజమాని నిద్రపోతుంటాడు, సుఖభోగాల్లో తేలుతుంటాడు. అలాగా భారతదేశము వైభవంతో సమృద్ధిగా ఉండడం చూసి తెలుసుకొని దోచుకోవడానికి దొంగలు వచ్చారు. గుర్రాల మీద వచ్చారు, నౌకల మీద వచ్చారు. వాళ్ళ ధ్యేయం ఒకటే, ఎలాగో ఒకలా దోచుకోవాలి. కానీ భారతీయులు సుఖ సమృద్ధుల్లో తేలి ఆడుతున్నారు. అష్టైశ్వర్యాలు పొంగి పొర్లుతూ ఉన్నాయి. అందుకే ఆంగ్లేయులు వచ్చినప్పుడు, సరే వ్యాపారం చేసుకోండి, ఇక్కడ బడ్డీ కొట్టు పెట్టుకుంటాం, టీ కొట్టు పెట్టుకుంటాం, పాన్ డబ్బా పెట్టుకోండి అని అనుమతి ఇచ్చేసాం. కానీ వాడి బడ్డీ కొట్టు పెట్టుకుని చివరికి మొత్తం సూపర్ మార్కెటే తెరుస్తాడనేది ఊహించలేదు మనం. ఎందుకంటే ధనవంతుడు 10 రూపాయలు పోతే ఏ ధనవంతుడు బాధపడు, 100 రూపాయలు పోయినా బాధపడ్డు. కోటీశ్వరుడికి ఏముంది, 1000 పోయినా బాధ లేదు, 1,00,000 పోయినా బాధ లేదు. అలాగా సుఖ సమృద్ధుల్లో తేలిపోతున్నాం. ఆనాడు ప్రపంచంలో భారతదేశమే కేంద్ర బిందువుగా ఉండింది, విద్యలో కానీ ధనంలో కానీ. కనుక ఆ పరిస్థితి నుండి ఈనాడు ఈ పరిస్థితికి ఎందుకు వచ్చామంటే మనము ఊహించలేదు. కాబట్టి సుఖభోగాలు మనిషి బుద్ధిని భ్రమింపజేస్తాయి. ఇప్పుడు కూడా ఇక్కడ ఎవరు కోటీశ్వరులు వచ్చి కూర్చోలేదు, ఇక్కడ నేర్చుకోవడం లేదు. కోటీశ్వరులు ఎవరు రారు. ధర్మం అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళ కేవలము మధ్యతరగతి వారు మాత్రమే, వారికే ధర్మం అనేది ఎంతో కొంత పిచ్చి ఉన్నది ఇంకా ఎప్పటికీ కూడా. కాబట్టి పనికి మారిన బైబిల్ను రుబ్బి నేర్చి అరిచి ఎలాగో అలా నెత్తికెక్కించి ఊళ్ళకు మార్చేశారు. అది ఏదో కూర్చొని చెట్టు కింద కూర్చొని మాత్రం చదివితేనో నీళ్లు చదివితేనో కాలేదు. ఇది ప్రయత్నం చేశారు, చేస్తూనే ఉన్నారు కూడా. చరైవేతి అని మనకు వైదిక గ్రంథాలు చెప్తున్నాయి. నిరంతరం సాగిపో, ముందుకెళ్ళు, విశ్రాంతి తీసుకోకు అని చెప్తుంది. ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు అన్నీ చెప్తున్నాయి. పురుషార్థం అంటారు. కాబట్టి దైవ వశాత్తు బియ్యం దొరికాయి, దైవ వశాత్తు పొయ్యి దొరికింది, గిన్నె దొరికింది, అన్ని దొరికాయి. కానీ అన్నము కావాలంటే మంత్రాలు పనిచేయవు, కృషి చెయ్యాలి. బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టాలి. అన్నం ఎలా వండాలో ఆ ఉపాయం కూడా తెలిసి ఉండాలి, అప్పుడే అన్నం అవుతుంది. దైవవశాత్తు దొరుకుతాయి సాధనాలు, వస్తువులు. కానీ వాటిని ఉపయోగించుకునే తెలివి లేకపోతే ఆ దైవవశాత్తు దొరికినవి కూడా నిరుపయోగమైపోతాయి. మన భారతీయుల పరిస్థితి అలాగే ఉంది. దైవవశాత్తు, అదృష్టవశాత్తు మనకింకా అందరూ అన్ని సంపదలు దోచుకుపోయినప్పటికీ కూడా వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, బ్రాహ్మణాలు ఉన్నాయి, ధర్మసూత్ర గ్రంథాలు ఉన్నాయి, ఎన్నెన్నో ఉత్తమ గ్రంథాలు, రామాయణం, భారతం చెప్పారంటారు. ఇన్ని ఎవరు దోచుకోలేదు, ఉన్నాయి. వీటితోటే మనము ప్రపంచాన్ని శాసించవచ్చు. కానీ వాటి మీద నమ్మకం లేదుగా, ఎవరికి నమ్మకం లేదు. ఇంగ్లీషు వైద్యము, ఇంగ్లీషు భాష, ఇంగ్లీషు వేషభూష ఇవే రక్షిస్తాయి, ఇవే సర్వస్వమని 99 మంది భారతీయులు, ఆంగ్లేయులు ఈ దేశం వదిలి వెళ్ళిపోయిన 75 ఏళ్ల తర్వాత కూడా నమ్ముతూనే ఉన్నారు. వాళ్ళు ప్రజలు నమ్ముతున్నారు, పాలకులు నమ్ముతున్నారు. ఇంకా ఏవైనా సంస్కృతి సభ్యత అంటే కొంతమంది ఆడవాళ్ళలో కనబడుతుంది. పట్నంలో ఆడవాళ్ళైతే అది కూడా వదిలేశారనుకోండి. ఇంకా పల్లెటూరు ఆడవాళ్లే కాస్త కూస్తో ఆచారం సంప్రదాయం పట్టుకుని కూర్చున్నారు. కాబట్టి ఇదంతా ఎందుకు అంటే బుద్ధి లేకపోవడమే, మనము వివేచన చేయకపోవడం. విద్య లేదు, వివేకము లేదు, స్వదేశీయమైన ఏదీ మిగల్లేదు. కేవలము మనము ఆకార మాత్రంగా భారతీయులుగా మిగిలిపోయాం. ఎందుకు ఈ బట్టలు ఎందుకు వేసుకోవాలి, ఈ భోజనం ఎందుకు తినాలి, ఈ భాష ఎందుకు మాట్లాడాలి అనేటటువంటి స్పృహ కలగడం లేదు. ఇంకా ఇంకా చదువు రాని వాళ్ళు, గుడిసెలో ఉండేవాళ్ళు, కూలి పని చేసుకునే వాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం అంటున్నారు. ఎందుకంటే యజమానులు అదే ఇష్టపడుతున్నారు కదా. ఒక భాష వెంట ఆ భావన కూడా వస్తుంది. ఇంగ్లీషు చదివిన వాడు కాళిదాసు గొప్పవాడు అనడమ్మా, షేక్స్పియర్ గొప్పవాడు అంటాడు.
ఇంగ్లీషు చదివిన వాడు ఆర్యభట్టు గొప్పవాడు అనడు, న్యూటన్ గొప్పవాడు అంటాడు. కాబట్టి భాష వెనుక భావన కూడా వస్తుంది. సంస్కృతం చదివిన వాళ్ళ పరిస్థితి వేరు, ఆంగ్లమే చదివిన వాళ్ళ పరిస్థితి వేరు. కాబట్టి మన భాషను వదులుకోవడము మనం చేసిన, సంస్కృతం పక్కన పెట్టండి, మాతృభాషకే దిక్కు లేకుండా చేసుకున్నాం. అంటే భవిష్యత్తును ఆలోచించకుండా చేస్తున్నాం. ఇదంతా కూడా దూరదృష్టి లేకపోవడము, బిగ్ థింకింగ్ లేకపోవడం అన్నమాట. అందుకే వేదం చెప్తుంది మనకు, ఇలా సరస్వతి మహీ తిస్రో దేవీర్మయో భువః బర్హి సీదంతు అశ్రితః. అంటే మాతృభాష, మాతృదేశము, మాతృ సంస్కృతి, ఈ ముగ్గురు దేవతల్ని మన హృదయ పీఠం మీద కూర్చోబెట్టాలట. వీళ్ళు అత్యంత సుఖాన్ని ఇచ్చేవారట. ఈ దేవతలు ముగ్గురిని ఎప్పుడూ హింసించకూడదు అని వేదం చెప్తుంది. ఎక్కడ మనం ఈ ముగ్గురు దేవతల్ని హింసిస్తున్నాం. మాతృభూమిని వదిలి ఎక్కడో దేశంలో సెటిల్ అయిపోతున్నారు. మాతృభాషను స్వదేశంలోనే మాట్లాడడానికి సిగ్గుపడుతున్నారు, భయపడుతున్నారు. ఇంకా మాతృ సంస్కృతి అంటే కట్టుబొట్టు చుట్టు, అవి ఎప్పుడో మార్చేసుకున్నారు. జుట్టు కట్టింగ్, కట్టు అంటే బట్టలు ఏమిటి, ప్యాంట్ షర్ట్, పడుకున్నాదే, లేచినాదే, చావుకదే, పెళ్లికదే, అన్నిటికదే. కాబట్టి భారతీయులు బుద్ధిహీనులైపోయారు. ఈనాడు ప్రపంచంలో ఎవరు కూడా కనిపించట్లేదు. ఎంతో గొప్ప పరంపర, చరిత్ర, సంస్కృతి, ఏ దేశంలో కూడా ఇంత గొప్ప చరిత్ర లేదు, ఇంత గొప్ప వ్యక్తులు పుట్టలేదు అసలు. అటువంటి దేశము పరిస్థితి ఇలా అవడానికి కారణము కేవలము బుద్ధి నాశనమే, వివేచన లేకపోవడమే, ఇంకేమీ లేదు. అన్నీ ఉన్నాయి, ఇప్పటికీ అస్త్రశస్త్రాలు అన్నీ ఉన్నాయి, పదును పెట్టేవాళ్ళు లేరు, వాడుకునే వాళ్ళు లేరు. కాబట్టి మనమందరం కూడా కొద్దిమంది అయినా పర్వాలేదు, శ్రద్ధాసక్తులతో తపస్సు చేసి శక్తియుక్తులను జాగృతం చేసుకొని దుష్ట శక్తుల మీద ఆక్రమణం చెయ్యాలి, దండయాత్ర చెయ్యాలి, తరిమి కొట్టాలి. మాటలతో, ఆలోచనతో, నడవడికతో, ఈ మూడే. కాబట్టి అందరూ మరి మేలుకోండి, జాగృతం కండి, ఇంకా విశేషంగా తపస్సు చేయండి. కాబట్టి మరి రాక్షసులు, దేవతలు, మనుష్యులు ముగ్గురు కూడా సమాజంలో ఉన్నారు. మరి దేవతలు ఎప్పుడు మేలుకొని ఉంటారట. జాగ్రత్త దేవాహ, దేవతలు అంటే విద్వాంసులు. విద్వాంసులు 24 గంటలు పాఠం చెప్పకపోని అతడు పడుకున్నప్పటికీ కూడా అతని ఆలోచనలు కూడా దేశము, ధర్మము గురించి తిరుగుతూ ఉంటాయి. కాబట్టి దేవతల నిర్మాణము వల్లనే ఈ లోకము స్వర్గంగా మారుతుంది. ఆ నిర్మాణానికి మనకు ఇచ్చినటువంటి ఒక కామధేనువు, కల్పవృక్షమే ఈ అగ్నిహోత్రము. దీని యొక్క తత్వాన్ని తెలుసుకొని సదుపయోగం చేసుకుంటే ఈ ప్రపంచమే స్వర్గంగా మారుతుంది. ఓం శాంతి.